ఫ్రెండ్స్ ఇదిగోండి లూలు మాల్లో కుకీస్ అయితే తీసుకొచ్చారనమాట. ఇవేంటి ఫ్రెష్ బేక్డ్ ఆస్ట్రేలియన్ కుకీస్ అంట. ఒకప్పుడైతే ఇవి ఈ కంట్రీలో దొరుకుతాయని ఉండేది, కానీ ఇప్పుడు ఏంటి అన్నీ కూడా అన్ని ప్లేసెస్లో దొరుకుతుంది కదా. ఒకసారి ఆ కుకీస్ ఎలా ఉంటాయి ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి. అది యాక్చువల్గా ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాము, కానీ అది ఓపెన్ చేసేయడం అయిపోయింది. బిస్కెట్స్ కూడా అయిపోయినాయి. ఒక్క బిస్కెట్ ఏమో ఉంది, లాస్ట్ బిస్కెట్ ఉంది అమ్మ తింటే. ఒక్క బిస్కెట్ అన్న వీడియో తీస్తాను నాన్న అని చెప్పాను మా ఊరితో. ఇది దీంట్లో ఏదో ఉండే కదా నాన్న, ఊడిపోయింది. ఇది పెట్టు. ఇదిగోండి వీటి లోపల ఇలాంటివి వచ్చాయి. ఇవేంటో కానీ ఇవి వచ్చేసి వాల్నట్ కదా నాన్న, వాల్నట్సే కదా అవి. అవి షేప్ చూసి తెలిసింది కదా వాల్నట్స్ అని. ఆ వాల్నట్ కానీ నేను వచ్చింది నా దానికి వేరే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇదిగోండి బిస్కెట్ అయితే టేస్ట్ బాగుంది, చాలా క్రంచీగాను టేస్టీగాను ఉంది. దీన్ని ఎన్ని వచ్చే ఏమద్దు దాంతోపాటు తినేసే, దానికి ఇది ఆఫర్. డ్రై ఫ్రూటే కదా, దాంతోపాటు నోట్ వేసేసుకో. దీంట్లో ఎన్ని పీసెస్ వచ్చాయి? 10 వచ్చినాయి, రాలేవు. ఒక నిమిషం. 250 గ్రామ్స్ అంట. 250 గ్రామ్స్ 200 రూపీస్. దీని యొక్క ఎక్స్పైరీ డేట్ వచ్చేసి 45 days. పీసెస్ 10 వచ్చి ఉంటాయేమో అంతే, 10 కూడా రాలేమనుకుంటున్నాను నాకు తెలిసి. ఇప్పుడు అక్కడ కౌంట్ చేస్తున్నారు ఎన్ని వచ్చాయి అనేది. నాన్న ఒకటే తిన్నాడు కదా నాన్న. 7 వచ్చాయి. నాన్న ఒకటి తిన్నా, నేను ఒకటి తిన్నాను. అయితే ఇప్పుడు ఇది ఒక 4 కదా, 4 మేమిద్దరు 2 6 అవుతాయి కదా. అప్పుడు మీ ఇద్దరు కలిపి 2, నేను 6 కదా. 6 పీసెస్కి 200 రూపీస్. అప్పుడు ఒక్కొక్క పీస్కి ఎంత వస్తుంది? 200 రూపీస్. 6 కౌంట్ చేయాలి మ్యాథ్స్ తింటూ. 200/6 ఎంత? 200/6 ఎంత? 6 టేబుల్లో 20 ఎప్పుడు పోతే చెయ్యాలి నాన్న, చేస్తూ ఉంటే మ్యాథ్స్ పర్ఫెక్ట్ వస్తుంది. 3 6 18 కదా. బిస్కెట్కి ఎంత పడతాయి అనుకుంటున్నామంటే 34 రూపీస్. 35 అయితే కొంచెం ఎక్కువ అవుతుంది. 5 4 20 అవుతుంది. కరెక్టే నాన్న, కాదు ఎక్కువ అవుతుంది. 34 రూపీస్ పడుతుంది ఒక్క బిస్కెట్. దాన్ని పడుతుందా ప్రైస్? బాగుంది నాన్న టేస్ట్, కానీ 35 రూపీస్ పడదంటే ఆ యొక్క మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా, అర్థమైందా? నార్మల్ బిస్కెట్స్కి దానికి రెడీగా పడుతుంది.